నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలకకు ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది కావెట్టి శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో వెన్నెచెర్లలో ప్రచారంలో శిరీష్పై ఆమె తమ్ముడిపై జరిగిన దాడిని అంతర్జాతీయ న్యాయవాదులు ఖండించారు. ఈ సంఘటన కేసులపై జిల్లా ఎస్పీతో మాట్లాడి శిరీష్కు న్యాయం జరిగేలా చేస్తామని చెప్పారు. లేని పక్షంలో హైకోర్టులో పిటిషన్ వేస్తామని కావెట్టి శ్రీనివాసరావు చెప్పారు. వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి నాకు సపోర్ట్ చేశారు సార్. ఫుడ్ కుక్ చేయించడం, నాకు ప్రతి ఇల్లు తిరిగి ప్రచారం చేయించడానికి చాలా సపోర్ట్ చేశారు. మేము ఇక్కడికి వచ్చేసాక అన్న వాళ్ళ ఇంటికి కూడా దాడి చేయడానికి వెళ్ళారంట సార్. వాళ్ళందరినీ భయపెట్టిస్తున్నారంట. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. ఆమెకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు? ఆ పార్టీ పేరు చెప్తే ఇప్పుడు ఎట్లుంటదంటే అంత ఘోరంగా ఉంటది. కానీ ఇప్పటికే నేను ఒక మాట చెప్తున్నా, పార్టీ పేరు చెప్పి మీ ఇజ్జత్ నేను తీయదలుచుకోలేదు. ఎందుకంటే నేను కూడా మీ ఇంటి ఆడబిడ్డని. మీరు నాకు ఎలాంటి అపాయం చేసినా ఏం చేసినా నేను మీ ఇంటి ఆడబిడ్డగా భావిస్తున్నా అని నేను మీ ఇంటి ఆడపిల్లగా భావించి మీ పార్టీ పేరులో నేను ఎత్తదలుచుకోలేదు. ఇప్పుడు మీ పార్టీ పేరు ఎత్తితే ఇంత మీడియా ముందు మీకు ఎలా ఉంటదంటే అంత అవమానంగా ఉంటది. నా తమ్ముని పైన దాడి చేయించిన వాళ్ళు కూడా ఏ పార్టీ వాళ్ళు విత్ ఫొటోస్ సహా నాకున్నాయి. ఇంకా ఏంటి అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మా తమ్ముడి పైన రిటర్న్ కేసు పెట్టిద్దామని ప్లాన్స్ చేస్తున్నారంట సార్. ఆ దాడి చేసిన అటువంటి అబ్బాయిల పైన కూడా ఎలాంటి కేసు కాకుండా లోపల మాట్లాడుతున్నారు. ప్రొడక్షన్ కావాలని అడిగినప్పుడు 24 అవర్స్ తర్వాత ఇస్తామని అంటున్నారు. అదే ఇప్పుడు ఎమ్మెల్యే కాన్వాయ్ కి ఒక చిన్న పిన్నిస్ కుర్చి యాక్సిడెంట్ అయితే ఎంతమంది పోలీసులు దిగుతారో మీకు తెలుసు. అంటే నాకు ఏమి లేదని చెప్పేసి నాకు సపోర్ట్ చేస్తలేరా? అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారని నాకు అర్థం కాలేదు సార్. 24 అవర్స్ తర్వాత నీకు ప్రొటెక్షన్ ఇస్తున్నప్పుడు ఈ మధ్యలో నాకు ఏమన్నా అయితే ఏంటి? అది చాలా భయంగా ఉంది. నాకు ఇల్లు కూడా లేదు సార్. ఒక చిన్న తడకలు ఉన్నాయి. దానికి తాళం వేయడానికి కూడా ఏముండదు. బెర్నింగ్ వైర్లు చుట్టుకోవాలి.